Oh, je vous aimerai. రాజు, అరే రాజు, లేకి పాలు తీసుకొత్తు. రాజా, పొద్దు అయింది అలాగా అన్నావు. ఏ ఆగరాదే, ఊకే వెళ్తున్నావు ఆ డప్పు సట్టించిన శంకరాయ లెక్క. వాడన్నా డప్పు కొట్టి అప్పు కడతాండ్రా, నువ్వు ఉన్నావు చదువుకోరా అంటే పొలం పనులు ఎత్తా పొట్ల కొద్ది సంపాదిస్తా అనబట్టి. ఏందిరా ఏమో బాగా చూస్తాను, పోనాడు ఈ పాలు తీసుకురా పో. ఈ పాలు తెచ్చుడేమో కానీ పైకి పోయేదే నయమో. ఏందో చూస్తాడు కర్రె మొక్క పొడు. చదువుకోరా మంచిగా జాబ్ ఎత్తు అంటే వ్యవసాయం చేస్తా అనబట్టే. వ్యవసాయం చేసిన వాళ్ళకు ఈ కాలంలో పిల్లని వాళ్ళని ఇస్తారా? ఎట్టడో ఏమో 3 30 ఏళ్ళు వచ్చిన కొడుకుండే నాకేమో శాతం అయితే లేదే. ఈయన పెళ్ళైనా సాగుకు వచ్చింది. ఇక ఇంత పొద్దువైంది, ఎవ్వలే ఉప్పసు మాట్లాడుకుందామంటే ఇంత పొద్దెక్కదాకా అన్నారు. నేను ముసల్దాన్ని అసలు దాన్ని లేచిన వీళ్ళకి ఇంత మచ్చుతనం ఎందుకో ఏమో. పొద్దున సల్లి పెడుతుంది, ఈ పాల కూడా ఏందో ఏమో. ఓ పిల్లగా, ఏంది పిలిచి నువ్వు? మాకు పప్పను ఎప్పుడు పెడతావు పిల్లగా? ఏ పెడతా తీరాది, ఇప్పుడేం తొందర వచ్చింది. నీ పోరని ముక్కల కారం పెడితే ఇంకెప్పుడు పెడతావురా? అవనే ముసలి తాత ఎట్లా వచ్చిండే? అయ్యో బిడ్డ, తాత మస్తుండే. మరి ఎట్లా వచ్చిండే? ఎట్లా అంటే ఏం చెప్పాలి బిడ్డ, మంచరాలకు పోయి మందులు తేంగా బొందల పడి చచ్చిండు. మందులు ఏం కదా వచ్చిండో, నీ మాటలకే వచ్చిండో. నా వల్ల నచ్చిండా నల్ల మొక్కపోడా, కట్టెలుకొని చంపితే తలకాయ వలగాలి. తాత నేను చంపినా, నీకెవ్వరు చెప్పిండ్రా? అరే గరం ఎందుకైతున్నావు? ఊతానన్నది, నేను పోతున్నా తీగ. వీని బుద్ధి లేక మందలు ఇచ్చినట్టుండే. తెల్లారులే శవల మొఖం చూసినా ఏం కథను. చీచి, వీని మందలు ఇచ్చే వదలు సపరే కూకునేది నయం ఉంటుండే. నాకు లేని ఒక రంది వెక్కిపోతాండి వీడు. వీని మాటలు వింటే ఇంకెవడన్నా నిజమే అనుకోడా? వర్రకే ఎప్పుడేం పని చేసినా తిడుతూనే ఉంటది. అరే రాజు, ఎటు పోతా అన్నావురా? ఏం లేదు బాబాయ్, వరినింది నీళ్లు పెట్టడానికి పోతున్నా. అవునారా? అయితే కానీ మరి పెళ్లి ముచ్చట ఏడుదాకా వచ్చిందిరా? ఏమో అని ఈ పెళ్ళిందో నా సాగుకు వచ్చింది. అగో గట్లంటావేంద్రా? గా పట్నం పోయి మనకు డ్యూటీ చేస్తే పిల్లనిస్తారు కానీ ఈ ఊళ్ళో నుండి వ్యవసాయం చేస్తే పిల్లనిస్తారా? అది కాదే బాబాయ్, డ్యూటీ అంటున్నావు. నెలకాడు ఎంత సంపాదిస్తుండే? నేను 6 ఎకరాల భూమి చేస్తా బాబాయ్. ఎకరానికి 60 బస్తాల ఒడ్లు తీస్తా. ఎకరానికి 60 బస్తాల చొప్పున 6 ఎకరాలకు 360 బస్తాలు ఒడ్లు పండిస్తా బాబాయ్. ఒక కారుకు 2,50,000 నుంచి 3 లక్షల చొప్పున సంపాదిస్తా బాబాయ్. ఒక నెలకు 30,000 నుంచి 40,000 జీతాగానే నేను ఉన్న ఊళ్ళో ఉంటూ అమ్మకి ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటున్నా బాబాయ్. నెలకు సాఫ్ట్వేర్ వాళ్ళు సంపాదించినంత సంపాదిస్తున్నా బాబాయ్. వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, ఉన్న ఊరిని వదిలిపెట్టి పట్నం పోయి వానికిన బతికేట కంటే సొంత ఊళ్ళో ఉండి 4 ఊరాలు సంపాదించుకొని ఉన్న ఊళ్ళోనే సంతోషంగా ఉంటున్నా బాబాయ్. నేను ఆరోగ్యకరమైన తిండి తింటా, వాళ్ళు నాలుగా తినగలుగుతారా అని. ఇక ఇప్పుడు చెప్పు బాబాయ్, నువ్వు నన్ను ఇప్పుడు పట్నం పొమ్మంటావా? బిడ్డ, నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ జనాలకు అర్థం కాదు కదరా. అరే నౌకరీ చేసేటోళ్ళకి పిల్లనిస్తా అంటారు ఏమన్నా అంటే. ఏం నౌకరేమో బాబాయ్. అరే రాజు, నా మాట ఏనరా, 2 నెలలు పెళ్లి కొరకన్నా హైదరాబాద్ పోయి రారా. సరే బాబాయ్, పోయితానైతే. సరే. మళ్ళీ వచ్చింది బుజ్జిని రెడీ రెడీ అవుతాన్నా. నర్సయ్య, నువ్వు చెప్పినట్టే సాఫ్ట్వేర్ సంబంధాన్ని తీసుకొచ్చిన.
పిల్లాడు కూడా కొత్తగానే ఎక్కిండి, ఏడాది అవుతుంది. ఇప్పుడు 35,000 జీతం వస్తుంది. సొంత ఊళ్ళోనేమో ఎకరం భూమి ఉన్నది. పిల్లగానికి సిగరెట్ కానీ గుట్కా కానీ తాగుడు కానీ ఏ అలవాట్లేదు. మంచి కడిగిన ముత్యం అసలు పిల్లాడు. అన్న మా బుజ్జి కూడా మంచిగా చదువుకున్నది. ఇంటి పని వంట పని అన్ని మంచిగా చేస్తుంది. అవుగా నర్సయ్య, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పిల్లగానికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారు. అప్పంచేలి అక్క బావ దగ్గరనే పెరిగాడు. బుద్ధివంతుడై ఇక వాళ్ళతోటే ఉంటాడు. ఇక అక్క కూడా సొంతం కొడుకుని ఎట్లా దాతుందో అట్లా దాదింది. ఆ బావ కూడా బావ లెక్క కాదు, కడుపులో పుట్టిన కొడుకు లెక్క చూసుకుంటాడు. వాళ్ళ పరిస్థితి అయితే లేదు. నీ పేరేం పేర్రా? నా పేరు వైష్ణవి. అవుతామి పిల్లలు ఏమన్నా అడిగేది ఉంటే ఇప్పుడే అడుగు. మళ్ళీ పోయేటప్పుడు కార్లో నేను గిది అడిగేది ఉంటే అన్న గది అడిగేది ఉంటే అన్న అని నాతో ఏమనకు. ఏ ఉన్నా కుల్లా ఇప్పుడే మాట్లాడుకోవాలి. అమ్మా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అమ్మా? నాది డిగ్రీ అయిపోయింది. ఏమే నర్సయ్య, నోటే చక్కెర పోసుకున్నావు ఏంది? ఏం మాట్లాడతలేవు? ఇలా నచ్చిండా లేదా మరి? నువ్వు తీసుకొచ్చిన సంబంధం నచ్చకుండా ఉంటుందా అని ఇలాగా నచ్చింది. ఆడిపిల్లోళ్ళకు మన పిల్లాడు నచ్చిండట. ఏం పిల్ల ఏమంటావు మరి? నీకు నచ్చింది అనొచ్చలేదా పిల్ల? సరే అన్న, మాకు నచ్చింది అమ్మాయి. అయితే ఇంకేంది, శుభస్య శీఘ్రం. పిల్లగానికి పిల్ల నచ్చింది, పిల్లకు పిల్లగాడు నచ్చిండు. ఇరు కుటుంబాలకు ఇద్దరికి సమ్మతమైంది. ఇప్పుడు నీదేముందా నర్సయ్య? ఇక దీని తర్వాత జరిగే మాట ముచ్చట ఏందో నీకు తెలుసు. అదే కట్న కానుకలు ఏమన్నా ఉంటే ఇక్కడనే అనుకుంటే ఏ కథ. ఇప్పుడు అన్ని మంచి రోజులే కదా, ఏదో మాట అనుకోవచ్చు. సరే అన్న, నా పరిస్థితి మొత్తం నీకు తెలిసిందేనే. ఆ కట్నం ఏదో నువ్వే మాట్లాడు. అవుతామి అవు కొత్త పెళ్లి కొడుక ఏమనుకుంటారు? చెల్లె ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చి సిగ్గుపడు ఇదంతా పనికిరాదు. ఇప్పుడు మీ మనసులో ఏముందో అది చెప్పుర్రి, అదే మాట్లాడదాం. ఇంతకుముందు అంటే దూరం ఉన్నాం, ఇప్పుడు ఒక కుటుంబం అయిపోతుంది మనది. మీ మనసులో ఏమున్నదో మీరు చెప్పుండి, వాళ్ళ మనసుంది నాతో చెప్పిండు. మీ మనసులో ఏముందో అది చెప్పు, అయితే ఏదో మాట మాట్లాడుకుందాం. అన్నా చూడన్నా, మా ఇంట్లోనే ఒక్కనే ఏమున్నా నాకే 30 లక్షలు కట్నం కావాలి, 5 తులాల బంగారం కావాలి, ఒక బుల్లెట్ బండి కావాలి, ఖచ్చితంగా కావాలి. నర్సయ్య గదట వాళ్ళది 30 లక్షల రూపాయల కట్నం, 5 తులాల బంగారం, బుల్లెట్ బండి అట. ఆలోచించుకో మరి. ఏదో విషయం చెప్పు నర్సయ్య. ఇక నువ్వు నోట్ల నాలుక పెట్టుకొని కూర్చొని ఉంటే కాదు, ఏదో ముచ్చట చెప్పు. అన్నా అదేం లేదన్న, నేను కొంచెం ఆలోచించుకొని నీకు చెప్తే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు అన్నా. వినోగతం ఇక వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఏంటంటే ఉత్తమ ముచ్చట ఏం కాదు. ఇక వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారట. వాళ్ళు ఏం ముచ్చట నాకు చెప్పినా కూడా రేపు పొద్దుటి వరకు నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే అన్న, ఏ విషయం అయినా ఫోన్ చేసి చెప్పండి. నేను ఈడు ఉంటానా? నేను కూడా టచ్ చేయదేనే. అగో తమ్మి, అంతా మంచిదేనారా? మంచిదే అక్క. నువ్వు మంచిగా అక్క? అంతా మంచిదేరా. అగో అక్క, గింత రాత్రి పూట వస్తున్నావు, బావేడి? బావ రాలేదా? బావ లేడురా, బావ డ్యూటీకి పోయిండు. అయినా హైదరాబాద్ ఈడుందా ఆడుందా, చాలా దూరం ఉంది. మధ్యాహ్నం బస్ అయితే ఈ టైం అయిందిరా. అయితే కానీ నువ్వేంట్రా బాధకొద్దున్నావు? ఏం లేదక్క, హైదరాబాద్ వస్తాం అనుకుంటున్నా. నాకేదో జాబ్ చూడరాదు, నేను కూడా వచ్చాక హైదరాబాద్ వేసుకుంటా. ఏంది, నువ్వు హైదరాబాద్ వచ్చిరేదిరా? ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటాడు, అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? మరి ఏం చేయను అక్క, ఊళ్ళో ఉంటే అందరు చిన్న చూపు చూస్తున్నారు, పిల్లలు కూడా ఎవరు ఇస్తలేరక్క. అరే రాజు, నువ్వు పట్నం వద్దాం అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదురా అక్కడ. హైదరాబాద్ అంటేనే ఒక రంగుల ప్రపంచం రా. పొద్దున్న లేసుడుతోనే ఉరుకుతూనే ఉండాలిరా. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తామో మనకే నమ్మకం ఉండదురా. మేము ఉండే రూమ్ కిరాయే 7,000 రా. వచ్చిన జీతం దానికే సరిపోతుందిరా. పేరుకే హైదరాబాద్ రా, నా మాట వినరా. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క కంటే హీనమైన బతుకురా. నా మాట విని ఉన్న ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుని సంతోషంగా బతకరా. ఊళ్ళోనే
ఉంటే వ్యవసాయం చేసుకుంటే నీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందిరా. ఎవరో చెప్పారని లేని దానికోసం పోకురా. సరే అక్క, కష్టమో నష్టమో ఏదైనా ఓ జాబ్ చూడు, వచ్చి చేసుకుంటా. నేను ఎన్ని చెప్పినా నువ్వు ఇంకా నొప్పితే నేనేం చేయలేనురా. సరే ఇంకా నీ ఇష్టం. బావని చూడమని చెప్తే బాయ్. సరే అక్క, బాయ్. ఏమైనా నర్సయ్య, నాకు నౌకర్ పిల్లాడు కావాలి, నౌకర్ పిల్లాడు కావాలి అని తెల్లం దాకా పోతుందాక ఫోన్లు అంటే ఫోన్లు చేతివి. ఇంకా సాఫ్ట్వేర్ అన్నావు కాదే, సాఫ్ట్వేర్ అన్న తీసుకొచ్చి వాళ్ళు కట్నం అడిగితేనే కంగారు పడుతుంది. బా అన్న గంత కట్నం పడతారని నాకేం తెలిసే. ఓ 5 లక్షల వరకు అయితే నాతోటి అవుతుండే, గంతగానం వాళ్ళు అడుగుతారని నాకు తెలుసా? అరే నీ అవ్వ మళ్ళాదే ముచ్చట మాట్లాడబడుతుంది. ఎందుకు అడగరు? ఆ పొలాడు సాఫ్ట్వేర్ అనే అడిగిండు. కోపానికి అత్తున్నాను అనుకోకు నర్సయ్య. అరే ఫస్ట్ సంబంధం అంటే మంచిగా వ్యవసాయం చేసుకునే పొలాన్ని తీసుకొత్తి. అప్పుడేమన్నావు, ఏ చదువుకోనోడద్దు, నాకు చదువుకున్నోడే కావాలి, చదువు రానోనికి నా బిడ్డని అంటే ఎట్లున్నది మరి ఇప్పుడు? సరే అని నువ్వు చెప్పినట్టే చదువుకున్నోని తీసుకొత్తి, దాంట్లో సాఫ్ట్వేర్ని తీసుకొత్తి. ఇప్పుడేమో కట్నం గింతనా గంతనా అంటే నేనేం చెప్తానే? ఇవన్నీ కాదు నర్సయ్య, నేను ఒక్కటి చెప్తా. బిడ్డను పోయి ఏదో పట్నంలో ఉండి పెద్ద నౌకరు చేసేవానికి ఇచ్చే బదులు నీ ఊళ్ళేనో నీ పక్క ఊళ్ళేనో నీ కండ్ల ముందట ఉండేటట్టు ఇస్తే రేపు ఇంట్లో ఆపదైనా సంపదైనా నీ బిడ్డ నీ ఇంటికి వస్తుంది. నీ బిడ్డ బాపు అంటే నువ్వు ఇంటికి పోయి చూస్తేందుకు వీలుంటుంది. కానీ ఏదో ఊళ్ళే మనం మందిని చూసి ఏదో పట్నంకి ఇచ్చినాం అనుకో, ఇవాళ రేపు రోజులు కూడా మంచిగా నర్సయ్య. ఒక్కటి నర్సయ్య, ఊళ్ళున్న పిల్లగానికి ఇస్తే నీ విలువేందో ఆ పిల్లగానికి తెలుస్తుంది, ఆ పిల్లగాని మర్యాద ఏందో నీకు తెలుస్తుంది. రేపు మంచవు చెడవు బిడ్డ అంటే నీ ఇంటికి వస్తుంది, బాపు అంటే వాళ్ళ ఇంటికి పోతుంది. రేపు పెళ్లిన 4 రూపాయలు తక్కువనే పడ్డాయి అనుకో, అయ్యా ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలకి ఇస్తా అంటే ఆగుతాడు. అయినా ఒక్కడు చెప్తా నర్సయ్య, బాగా గుర్తుంచుకో. చదువుకున్నోళ్ళే మనసులా, వ్యవసాయం చేసేటోడు మనిషి కాదా? వ్యవసాయం చేసేటోడు లేకపోతే మనకు అన్నం ఎక్కడిది? సరే ఇదంతా పక్కకు పెట్టు. చదువుకున్నోనికి లగ్గాలు అవుతున్నాయి, చదువుకోనోనికి అయితలేవా? వాళ్ళు సంసారాలు చేస్తలేరా? వాళ్ళు పిల్లల్ని గంటలేరా? రేపు మంచి చెడులలో ఉంటలేరా? రేపు నీకేదన్నా ఆపదనే వచ్చిందనుకో, నీ ఇంటికి ఉరికత్తాడు ఊళ్ళే కాబట్టి. ఈ మాట మాత్రం యాదికుంచుకో నర్సయ్య. ఏదో దూరపు కొండలు నూనెపాయని చూడకు, ఇక్కడ నీ దగ్గరున్న ఈ ఊళ్ళే దూరే సంబంధం ఏదైనా ఉంటే చూసుకో. నేను అన్ని తెలిసిన లెక్క నీకు చెప్తున్నా. నీకు ఎంత చెప్పినా అర్థం అవుతలేదు నర్సయ్య. అయినా వ్యవసాయం చేసుకోవటం అంటే మనోళ్ళు ఇదేంది చాలా ఈగ తీసిపారేత్తు. అరే ఇదెక్కడ న్యాయం? సాఫ్ట్వేర్ అంటుర్రు. వానికి రేపు ఒక 10 రోజులు పెన్లాన్ని పట్టుకొని అత్తగారి ఇంటికి రావాలనుకో, మరి సెలవులు దొరుకుతాయా? ఆ మధ్యలో వచ్చింది కరోనా, దానికి మించింది పెద్ద రోగం ఒకటి వస్తుంది, వాని నౌకరి వీక్తుంది అప్పుడు. అదే మన వ్యవసాయం చేసుకుంటాడైతే, కరోనాలో కూడా వ్యవసాయం చేసుకున్నారు, 10 మందికి అన్నం పెట్టారు. నర్సయ్య ఒకటే చెప్తా, నువ్వు కూడా ఓ రైతు అని మర్చిపోకు నర్సయ్య. మనం రైతులమే, ఉన్నదో లేదో దీని ఊళ్ళో అందరితోటి కలిసిమెలిసి ఉండేటోళ్ళం. నా ఉద్దేశం ఏం చెప్పిన, ఇక నువ్వు ఇంటికి వెనక బుజ్జి మీ భార్య ఇట్లా అందరు ఆలోచించుకోరి, మీరు ఏం చెప్తారో నాకైతే ఫోన్ చేసి చెప్పురి. ఇంతకంటే ఎక్కువ నేను కూడా ఏం చెప్పలేను, నాకు దోషింది అంత చెప్పిన నీకు. పోతావా నర్సయ్య? హలో, పిల్లాడు కరీంనగర్ సూపర్ మార్కెట్లో పనిచేస్తాడు. సంతం ఇల్లే. నేను మీకు వారం లోపల నేను ఏదో ఒకటి సెట్ చేస్తా. మంచిది. చదువుకున్నాడు, డిగ్రీ దాకా చదువుకున్నాడు పిల్లాడు, సూపర్ మార్కెట్లో చేస్తాడు.
15,000 దాకా దొరుకుతాయి కావచ్చు నెలకు. కట్నం కూడా ఏమవుతున్నారు, ఇవాళ రేపు ఆడపిల్లలు ఏడ దొరుకుతారు, ఆడపిల్లలే లేకపోయి. ఏం చేసుడో ఏందో, ఊరంతా జల్లెడ పట్టినా కూడా నా కొడుకు పిల్ల దొరికేటందుకు లేదు. దీనికి ఎట్లా లగ్గం అవుతుందో ఏందో. ఇగో నేను 2 రోజులలో నేను చేస్తా మంచి. అగో చెలే ఏంది రాత ఆగమాగం పోతున్నావు? మరి ఏం చేయాలి అన్న, నా కొడుకు ఎక్కడ పిల్ల వెనుకలు అన్నా దొరుకుతలేదు. వ్యవసాయం చేస్తాడంటే ఎవ్వరు అడిగినా ఎవ్వలేదు సపోర్ట్ చేస్తలేరు. అంతా గట్లే పాడైందిరా, ఇవ్వాలంటే నాకు ఇదే ముచ్చట. మరి ఎట్లనే అన్న, నువ్వన్న జర పిల్లని చూడరాదే, ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో. గంత పెద్ద మాట ఎందుకురా చెల్లె? ఇగో ఎక్కడ చూసినా, ఇగో ఈ ఫోన్లు చూసినావా, ఏ ఫోన్ చూసినా పిల్ల కావాలి పిల్ల కావాలి పిల్ల కావాలి. సరే పిల్ల దొరకని దానికి రంది పడతారు కానీ నేను లేనురా, నేను ఖచ్చితంగా చూస్తుంది. నువ్వేమో అధైర్యపడదు. సరే అన్న. అన్నా జర మర్చిపోకు. సూత బిడ్డ, నేను అన్నా కదా సూతపో. అగో నర్సయ్య చేస్తుండేది. నర్సయ్య. హలో అన్నా. చెప్పేం సంగతి? అన్నా నేను నువ్వు చెప్పిన దాన్ని బట్టి మంచి ఆలోచన చేసిందే. ఇక మా బిడ్డకు ఉద్యోగం చేసే సంబంధం వద్దనుకుంటున్నావే. రైతు కుటుంబం నుండి ఏమైనా మంచి సంబంధం చూడు. నర్సయ్య, ఇన్ని రోజులకు మంచి నిర్ణయం తీసుకున్నావా? నువ్వేం రంది వాడకు, నేను చూతా పోయిగా. అన్నా మర్చిపోకే, జర మంచి సంబంధం చూడు. చూతా, ఇంకేది, నువ్వు వ్యవసాయం అయినా పర్లేదన్నావు కదా, నేను ఖచ్చితంగా చూతిగా. సరే సరే అన్న. మంచిది మంచిది నర్సయ్య. బిడ్డ కూసుందరా, ఇట్లా కూర్చో. ఇటు పోయేస్తాను. ఏం చెప్పాలి అత్తమ్మ, నీ మనవనికి పిల్ల దొరుకుతలేదా లగ్గం చేద్దామంటే. ఊరంతా తిరిగి తిరిగి వస్తానా, అంత ఆగమాగమైతుంది. నువ్వన్నా చూడరాదు అత్తమ్మ నీ మనవనికి పిల్లను. ఆడపిల్లలు ఏడ దొరుకుతారు బిడ్డ, ఒక్కలో ఇద్దరు ఉంటే మంచిగా చదివించుకుంటారు, ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తాను. మన వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఎవరిస్తాను పిల్లను, ఇత్తలేరు, వెనక ముందైతాను. అదే బాధ వచ్చింది అత్తమ్మ. ఇప్పుడు ఇప్పటి సంది కాదు బిడ్డ, మా కాలం అప్పటి నుంచే ఆడపిల్ల పుట్టిందంటే నోట్ల వడ్ల గింజలు వేసి సంపుదురు. ఇప్పుడు కాలం ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఏడ దొరుకుతారు పిల్లలు. మా అప్పుడు ఆడపిల్ల తొట్టెల పడంగానే బాసింగం కట్టేస్తారు బిడ్డ, ఇది నా పిల్లమని. అయ్యో అవునా అత్తమ్మ? అదే బిడ్డ, ఆడపిల్ల అంటే బాధ్యత అనుకోవాలి, భారం అనుకోవద్దు. సరే నేను చూస్తుంది బిడ్డ. జర చూడత్తమ్మ నీ మనవనికి, వానికి 4 ఇత్తులు పడ్డాయంటే నా పానం నిమ్మలం అవుతుంది. అంతే బిడ్డ, ఎవ్వరికైనా నిమ్మలే, బాధపడవు బిడ్డ, నేను చూస్తాను. ఏం బాధపడడు అత్తమ్మ, నీ కొడుకుంటేనేవో నాకు ఇంత రంది ఉండకపో. నీ కొడుకు కూడా లేకపోయా, నా కొడుకో చెప్తినడా ఏం లేదా. చదువుకోరా గాడిది అంటే చదువుకోకుండా వాడు గిట్ల చేసే. ఏం చేయాలి? మన రాత ఎట్లుంటే గట్ల నడుతుంది. ఎవరో ఫోన్ చేస్తాను కదా, సీనాడు ఎందుకో ఫోన్ చేస్తాడు. హలో అన్న. చెల్లె, మన గుండ్లపల్లి కాడ పిల్లున్నదిరా, పోదామా? చూసేద్దాం అన్న, నీ కడుపు చల్లగుండా. ఎంత చక్కటి మాట చెప్పినవే. అయితే ఎల్లుండి బుధవారం నాడు మంచిగానే ఉన్నది, మొదటి కూడా పోదాం. సరే అన్న, చూసేద్దామే. సరే. ఏంది బిడ్డ అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదత్తమ్మ, మన ఊళ్ళేక సీనన్ నా పెళ్లి సంబంధాలు చూసే సీనన్ ఉన్నాడు కదా, ఆ సీనన్ననే ఇప్పుడు ఫోన్ చేసింది. నా కొడుకు ఎక్కడో మంచి సంబంధం ఉందట, బుధవారం నాడు పోయి చూసేద్దామని అంటాడు. దేవుడు నీ అందులో ఉన్నాడు బిడ్డ, నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వేం బాధ పెట్టుకోకు. నేను ఎంత బాధపడతాను నా కొడుకు పెళ్లి గురించి నీకు తెలుసా? ఏం కాదు, ఈ సంబంధం ఖాయమైతే ఇక అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయేస్తాను. కొడుకు ధైర్యంగా ఉండు బిడ్డ, ధైర్యంగా, ఏం కాదు. సరే అత్తమ్మ, నేను పోయేస్తా. సరే మంచిది బిడ్డ. నా కొడుకు ముచ్చట చెప్పాలి, మళ్ళా లేకపోతే వాడు ఏదన్నా ఒక పని పెట్టుకుంటాడు బుధవారం నాడు. పో బిడ్డ, పోతాను. మంచిగా జరగాలి బిడ్డ. కొడుకు కొరకు ఎంత బాధపడతాను. ఈ కూరడు ఎటు ఏందో ఏమో, ఇంకా అత్తలేడు కదా ఇంటి మొక్కన. ఏమున్నా తిరుగుడే, ఏమున్నా తిరుగుడే ఈ కూరని. ఏమైందిరా, ఎడ తిరగవేనావు? ఏంది ఇక్కడ దాకా వచ్చాయని చెప్పు. ఏది చెప్పంటావు మళ్ళా? సీన్ మామ చెప్పిండప్పుడు ఈ పక్క ఊర్లో పిల్లు ఉన్నదట, మంచిగా ఉన్నదట, ఈ బుధవారం నాడు పోయి చూసేద్దాం. నేను ఆడికి రాను పో అమ్మా. ఎంత చదువుకుండు, ఏం జాబ్ చేస్తున్నాను అడతారు, ఆడికి పోయినా పైదా కూడా లేదే. అట్లా కాదు బిడ్డ, నా మాట ఇట్లా తెరా, చూసేద్దాం పోయి.
అబ్బా నువ్వు చెప్పిన అయినవే. సరే పోదాం తీ. ఈ బుధవారం నాడేనట పోవుడు. మరి ఏం పని పెట్టుకో సరేనా? సరే సరే పోదాం తీ. ఆకలితో అన్నం పెట్టుకో. నా కొడుకు ఎంత మంచోడు, నేను చెప్పిన మాట వినడు. అన్న ఈ సంబంధం ఖాయమయ్యేటట్టు కూడా. ఖచ్చితంగా రా, నేను ఉన్నా కదా, నేను మాట్లాడుతూ అన్నా. రండి. అన్నా నమస్తే. నమస్తే నమస్తే. కాలు కడుకో పిల్ల. ఇది తయారైందా? ఇగో మా చెల్లె సుమతి, మా ఊరు పక్క పంటూరు. ఇగో పిల్లాని పేరు రాదు. అసలు మరి బుజ్జిని విలువపోయాను. బుజ్జిని కూడా వస్తే అని మాట్లాడుకోవాలి. కోమల బుజ్జిని తీసుకొని రాయే. బాగుంది. బుజ్జి చాయ్ నువ్వే పెట్టినావురా? మంచిగా ఉన్నది. ఇక నర్సయ్య, పిల్లాని పేరు రాజు. 2 ఎకరాల పొలం ఉన్నది. 200 గజాల అంత ఇల్లు ఉన్నది. ఇక తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. మా భావన లేడు. ఇది ముచ్చట. అవునా? ఏ ఊరే అన్న పిల్లగాంది? ఏగి గుళ్ళ పెళ్లి కాదే. పిల్లగాడు పక్కూరే. ఇక నా బిడ్డ నా పక్కన ఉన్నట్టే. బుజ్జి నీ పేరేంద్రా? నా పేరు వైష్ణవి. నర్సయ్య, పిల్లాని నచ్చిండో చెప్పు ఇప్పుడే. అరే రాజు, అమ్మాయి నచ్చిందా చెప్పు. చెల్లె చూసుకోరు, ఇప్పుడే మాట్లాడుకోండి. ఏమంటావు నర్సయ్య? పిల్లాని మంచిగా చూసుకో. చెల్లె సుమతి, ఏమై అప్పని చేరి ఒకరమొకరా చూసుకుంటే ఉండవు. నచ్చిందో నచ్చలేదో బుజ్జి చూడరావు సార్. పిల్లని చూడు. పిల్ల నువ్వు కూడా చూడబోయి. నచ్చిందా నచ్చలేదు ఏదో ముచ్చట చెప్పు. సినిమా టాకీస్ కలిసి చూసినట్టే ఉన్నది అప్పని చేరి. చూడు. నాదేం లేదు. మా అమ్మ నాన్నకు నచ్చితే నాకు నచ్చినట్టే. బుజ్జిని అడిగితే మీ మీద పెట్టింది. నువ్వు ఏమంటావే నచ్చ? మాకు పిల్లగాడు నచ్చింది. నువ్వేమంటావురా చెల్లె? మాకు కూడా అమ్మాయి నచ్చిందన్న. దీన్ని బట్టి ఇద్దరికి నచ్చింది. ఇక తర్వాత ముచ్చట ఏందో మాట్లాడు. మరి ఆయనతో ముచ్చట నువ్వే మాట్లాడాలి. వినోగారా చెల్లె, నీ మనసులో ఏమున్నదో, ఏమన్నా కట్నం అడుగుతా అన్నదో కానుకలు అడుగుతా అని ఉన్నదో ఏముంటా చెప్పు. వామ్మో, వీళ్ళెంత కట్నం అడుగుతారో మరి. అన్న మాకు ఇక కట్టగానికలు ఇట్లా ఏమద్దు కానీ వాళ్ళకేమన్నా బుద్ధి పుట్టి వాళ్ళ బిడ్డకి ఏమన్నా బంగారం పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూసుకుంటుందో మమ్మల్ని గట్ట చూసుకుంటే అయిపోయాయి. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా ఉంటున్నారంటే నాకు ఇప్పుడే అర్థమైంది. నా బిడ్డ ఇంత సంతోషంగా ఉంటుంది. ఇంకేందా నర్సయ్య, ఇవాళ మంచి రోజు ఉన్నది. ఇరు కుటుంబాలకు నచ్చింది కాబట్టి పిల్లాని చేతిలో 1000 రూపాయలు పెట్టి ఓ తువాల కప్పి ఇంత బొట్టు పెట్టినామనుకో, మన పిల్లగాడు అనిపిస్తున్నట్టు అయింది. ఏమంటారు?
ఉద్యోగికే అలసటొచ్చిన, కంపెనీకే తాళం వేసిన, ప్రభుత్వమే స్తంభించిన, కరోనా లాంటి మహమ్మారి విజృంభించిన, ఆగిన ప్రపంచాన్ని ముందుకు నడిపించేదే రైతు. ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీల నౌకరుకు ఆడబిడ్డను ఇవ్వడానికి ముందుండే సమాజం దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం మన ఇంటి ఆడబిడ్డను ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంది. ఎందుకు ఈ వివక్ష? అద్దాల మేడం చూసి మురిసిపోకు సమాజమా. ఆ మేడలో తినే అన్నం కూడా బురద మట్టిలో పుట్టింది. జై జవాన్, జై కిసాన్.